అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ రామానుజదాసి భాగవత గోష్ఠికి దాసోహం. పూర్వాచార్య వైభవంలో స్వామి పిళ్ళై లోకాచార్యుల గురించి తెలుసుకుందాం. వీరు ఆశ్వయుజ మాసం శ్రవణ నక్షత్రాన ముడుంబై వంశంలో వడక్కు తిరువీధి పిళ్ళై శ్రీరంగ నాచియార్లకు ప్రథమ పుత్రునిగా అవతరించారు. వరదరాజుని అంశతో వీరు నంబిళ్ళై గారిని ఆశ్రయించారు. వీరికి కూరకులోత్తమ దాసర్, మణల్పాక్కత్తు నంబి, విళాంసోలై పిళ్ళై మొదలగు అనేక మంది శిష్యులు కలరు. వీరు కటాక్షించిన అష్టాదశ రహస్యాలు తని ప్రణవం, తని ద్వయం, తని చరమం, సార సంగ్రహం, ప్రపన్న పరిత్రాణం, ప్రమేయ సేకరం, అర్చిరాది నవవిధ సంబంధం, నవరత్నమాలై, సంసార సామ్రాజ్యం, శ్రీవచనభూషణం, ముముక్షుప్పడి, తత్వత్రయం, తత్వశేఖరం, యాదృచ్ఛికపడి, పరందపడి, శ్రేయపతిపడి, అర్ధపంచకం అను గ్రంథాలని కటాక్షించారు. వీరు నైష్టిక బ్రహ్మచారి. తురుష్కులు శ్రీరంగంపై దండెత్తినప్పుడు వీరు నంబెరుమాళ్ళని రక్షించి జ్యోతిష్కుడి అనే గ్రామంలో అవతారం చాలించారు. వీరు అంతిమ సమయంలో కూరకులోత్తమ దాసర్ని పిలిచి, మీరు తిరువాయ్మొళి పిళ్ళై గారిని తీర్చిదిద్ది వారికి భగవద్ విషయం చెప్పమని చెప్పారు. జై శ్రీమన్నారాయణ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.